అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగానన్నా ఇటు తెలంగాణ ప్రజలను, కాంగ్రెస్ మన కరీంనగర్ ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనతోటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇక కరీంనగర్లో మాత్రం ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే మాత్రం పూర్తి స్థాయిలో మున్సిపాల్లో పండుగ వాతావరణం ఉంది. ఇప్పటిదాకా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు 3900, దాదాపు 39,000 చిల్లర, 39,100 మంది ఈరోజు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు పెట్టుకున్నాడు. మా భూములు ఉన్నాయని కరీంనగర్ నగరంలో, నేను బయటికి చెప్తలేను, ఓన్లీ కరీంనగర్ నగరంది. అందులో ఫీజు కట్టమని 24,000 పైన మందికి వీళ్ళు ఒక నోటీస్ ఇచ్చిండ్రు, పైసలు కట్టుండ్రని. అందులో 8,000 చిల్లర, 8,241 మంది దాంట్లో ఫీజు పే చేసిండ్రు. ఇక ప్రొసీడింగ్ ఇచ్చే కార్యకర్త కేవలం 4,000 మందికి ఇచ్చిండ్రు ప్రొసీడింగ్. ఇప్పటిదాకైనా కలెక్షన్ ఎంత అంటే 40,69,00,000 రూపాయలు ఈ రోజు వరకు కరీంనగర్ కార్పొరేషన్లో జమ అయింది. కానీ కర్మ ఏంటంటే ఆ అకౌంట్ కార్పొరేషన్లో లేదు, కార్పొరేషన్కు జమ అవుతలేవు. మరి కరీంనగర్ ప్రజలు కట్టిన డబ్బులు మరి ఎవరి అకౌంట్లో పోతున్నాయి? సరాసరి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పోతున్నాయి. నేను అడుగుతున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కరీంనగర్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారిని, అలాగనే కమిషనర్ గారిని ఏంటంటే, మేము చెమట రక్తంతో జమ చేసి కట్టిన పైసలు, మా పైసలను తీసుకుపోయి మా ఊరును డెవలప్ చేయకుండా, మా నగరాన్ని డెవలప్ చేయకుండా మీరు హైదరాబాద్కు ఏ రకంగా తరలిస్తారు? ఎలాంటి జియో మీ దగ్గర లేదు. ఏదైనా జియో ఉంటే ప్రజలకు తెలియపరచండి. ఈ జియో ప్రకారం ఇక మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని. ఈ 40,69,00,000 డబ్బులు వెంటనే అభివృద్ధికే వాడాలి. ఎవరైతే పైసలు కట్టిండ్రో ఎల్ఆర్ఎస్ ఏమంటో ఆయా డివిజన్లలో, ఆయా ప్లేస్లలో వాడాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎంత కర్మ అంటే, ఎంత బాధ అంటే, పైసలు కట్టుడు ప్రజలే, తిరుగుడు ప్రజలే. కొత్తగా ఒకటి తీసుకొచ్చారు, ఏంది పర్మిషన్ కావాలంటే, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ రావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోవాలట. కరీంనగర్ నగరానికి ఉన్న ఇరిగేషన్కి ఏం సంబంధం ఉంది? ఉదాహరణ, కరీంనగర్ టవర్ దగ్గర ఎల్ఆర్ఎస్ అయినా అప్లై చేసింది అనుకోండి, అక్కడ ఏమైనా కెనాల్ ఉందా? జనసంద్రోహం ఉన్న ప్లేస్, కరీంనగర్ నడిబొట్టున్న ప్లేస్ అయినా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నో ఆబ్జెక్షన్ తీసుకోవాలి, రావాలి. రెండవది, ఇది తీసుకొచ్చిన తర్వాత వెంటనే కాదు, ఇంకొకటి రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి పోవాలి. ఆర్టీఓ గారు రాసియాలి, రెవెన్యూ ఆఫీసర్ వచ్చి చెప్పాలి ఈయనకి ఎల్ఆర్ఎస్ ఇవ్వచ్చని. అంటే ఇక్కడ పైసలు పెట్టాలి, అక్కడ పైసలు పెట్టాలి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇస్తే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా డబ్బులు ఇవ్వాలి. ఏంది అవినీతి? ఎంత అవినీతి? ఎక్కడుంది చట్టంలా? మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలా ఇరిగేషన్ పర్మిషన్ తీసుకోవాలని ఉన్నదా? ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు అడిగితే పట్టా భూమి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన భూమి, రోజు సాయంత్రం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వాళ్ళ కుర్చీలో కూకుంటలేరు, బయట హోటళ్ళల్లో, బయట వేరే ప్లేస్లలో కలెక్షన్ కింగులుగా మారి రోజు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా కూడా. ఇక కొత్త ఓటు స్టార్ట్ చేసారు, షార్ట్ ఫాల్ అని. షార్ట్ ఫాల్ అంటే చిన్న పొరపాటు జరిగిందని. అది చిన్న పొరపాటు కాదు. కింద బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పాస్ చేస్తే టీపీఓ దగ్గర పోయి ఆగితే టీపీఓ షార్ట్ ఫాల్ పెడతాడు. ఏం పెడతాడో? నువ్వు బాత్రూమ్ కట్టలేదు, దాంట్లో చూపించలేదు. ఆ షార్ట్ ఫాల్ కోసం తిరిగేందుకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఆయన రిటర్న్ చేయాలి, లైసెన్స్ సర్వే రావాలి, మాట్లాడాలి, పైసలు ఇవ్వాలి,
అప్పటిదాకా ప్రొసీడింగ్ అనే ప్రసక్తే లేదు. నేను అడుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్లను, కార్పొరేషన్లకు ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు ఇస్తారు? అవినీతిని అరికట్టాలని, అవినీతి లేకుండా చూడాలని, అవినీతి వ్యతిరేకంగా మీరు పనిచేయాలని, అవినీతిని ప్రోత్సహించేదనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కరీంనగర్ కమిషనర్గా కార్పొరేషన్కి ఇస్తారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ల మీద నమ్మకం రోజు రోజుకు పోకుండా చూసుకోండి. నీకు మీ దండం పెట్టి చెప్తున్నా. మీకు పెద్ద హోదాలు ఉన్నారు. 140 కోట్లలో అత్యధిక ప్రధానమైన పోస్టే ఐఏఎస్ ఆఫీసర్. మరి అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత అవినీతి జరుగుతుంటే షార్ట్ ఫాల్ అని పెడుతుండ్రు. ఎప్పుడు పర్మిషన్ ఇచ్చినా 25 రోజులైనా కానీ లాగిన్లకు వెళ్ళి పోదు. ఎప్పటి వరకు పోదు? ఎప్పటిదాకైతే మీరు డబ్బు ఇయ్యరు, ఎప్పటిదాకైతే మీరు డబ్బు ఇయ్యరు అప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ రాదు, ఇల్లు కట్టుకున్న ప్రొసీడింగ్ రాదు. మరి నగరపాలక సంస్థలో మాకు ఇవ్వవలసిన డబ్బులు, ప్రజలతో రావాల్సిన మా రక్తం చెమటతోటి రూపాయి కట్టిన డబ్బులను ఈరోజు మీరు ఇబ్బంది చేసుకుంటూ ఈరోజు మీరు పబ్బం కట్టుకున్నారు. ప్రధానంగా నేను ఇంకొక విషయాన్ని అడుగుతున్నా. 20,000 మంది కుటుంబాలు ఈ నగరంలో ఉండేటోళ్ళే. బిడ్డ గమనించుకోరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 39,000 మంది ఈ నగర బిడ్డలే, ఈ నగర ప్రజలే. వాళ్ళకు పుట్టే బాధలు ఓటు ద్వారా చూపిస్తారు. తరిమి కొడతారు. మీకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమాలు అన్నట్టుగా ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్. ఓ మంత్రి పట్టించుకోరు, ఓ ఇన్ఛార్జ్ పడితే ముఖం మీద లేదు, ఓ రివ్యూ మీటింగ్ లేదు. మరి ఎవరి మీద నమ్మకంతో నడపాలి? ఎవరిని నమ్మియాలి పైసలు? ప్రజలు ఎల్ఆర్ఎస్ పైసలు వెంటనే నగర ప్రజల పైసలు నగర ప్రజలకే పెట్టాలి. రెండవ డిమాండ్ మాది, అవినీతిని ఏసీబీ వెంటనే వీళ్ళపై రైడ్లు చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళ పైన ఏసీబీకు ఎందుకు మీరు దరఖాస్తు పెట్టరు? విజిలెన్స్ ఎందుకు మీరు దరఖాస్తు పెట్టరు? ఐఏఎస్ ఆఫీసర్లు అంటేనే భయం లేదు. హోటళ్ళ పొంటి ఓపెన్ ప్లేస్లలో లంచాలు తీసుకొచ్చి మొదలుపెట్టుకున్నారు. దయచేసి కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులు దండం పెడుతున్నా, అవినీతి పనులను భర్తం పట్టండి. కరీంనగర్లో పరిపాలన సవ్యంగా జరగాలి. పురపాలక అంటే ప్రజలు పరిపాలించే పాలన అంటేనే పురపాలక. అటువంటి పురపాలకలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. ఇబ్బంది వాతావరణం ఉన్నారు. 39,000 మందికి తింపుకుంటున్నారు. ఇవి కేవలం వెళ్ళాల్సలే. ఇక మిగతా సంగతి ఏంటి? పర్మిషన్ అప్లై చేసిన వాళ్ళది ఇక ఇంకో కొత్త స్టార్ట్ చేసిండ్రు. వర్షం పడుతుంది కదా, ఇక డిలాపిటెడ్ కండిషన్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇచ్చినాక ఏం చేసిండ్రు? బేరం స్టార్ట్ చేసిండ్రు. ఇక నీకు నోటీస్ వచ్చింది, కూలగొడతాం సార్. వద్దు సార్, నా బంగ్లా ఇంకొక 10 సంవత్సరాలు నిలబడేట్టు ఉంటుంది, కూలగొట్టండి సార్ అంటే మళ్ళీ ఎంత ఇస్తావు? ఒక బేరం. డిలాపిటెడ్ కండిషన్ ఇచ్చిన నోటీసులు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నోటీసులు ఎందుకు మీరు చర్య తీసుకుంటలేరో చెప్పాలి. దయచేసి కమిషనర్ గారు, కలెక్టర్ గారు చెప్తున్నాను. డిలాపిటెడ్ కండిషన్ ఇళ్లకు మీరే స్వయంగా మీ అక్షరాలతోటి మీ చేతితోటి సంతకం పెట్టించిన నోటీసులు వేరే సారాలు చేసుకుంటున్నారు. ఎట్లా డెవలప్ అయ్యేది కరీంనగర్? మన రక్తం తాగుతారా ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు? కరీంనగర్ ప్రజల రక్తం తాగేందుకు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా? సంచులు తీసుకొచ్చారు నింపుకుపోయేందుకు. ఓనే సంచులు నింపుకోబోతున్నారు పైసలు, మా పైసలు, కరీంనగర్ ప్రజల పైసలు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్, ప్రత్యక్షంగా మీరు పాల్గొనండి. ఈ అవినీతి పాల్పడే అధికారులను తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. అప్పుడే కరీంనగర్ బాగుపడుతుంది. వెంటనే మా ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసిండ్రో అది కరీంనగర్ ప్రజలకే దక్కాలి. లేకపోతే మాత్రం తీవ్రమైన ప్రజలతోటి తప్పనిసరిగా ఒక పోరాటాన్ని స్టార్ట్ చేయవలసి వస్తుంది. తెలంగాణలో కరీంనగర్ అంటేనే ప్రతిది కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఉద్యమం కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు వసూలు చేసిన 40,69 లక్షలు వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి. వాడలలో రోడ్లు లేవు, మోర్లు లేవు. కాబట్టి ప్రజల డబ్బు ప్రజలకే చెందాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.